మన కోనసీమ జిల్లాలో ఉన్న అప్పన్నపల్లి గుడికి ఎప్పుడైనా వెళ్ళారండి మీరు? చూసారా? చూడలేదా? అయితే రండి మీకు చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. అయితే మేము గుడికి వెళ్తున్నామండి అప్పన్నపల్లి. ఇక్కడైతే అమలాపురం దగ్గర దిగి ఆటోలో అయితే వెళ్తున్నాము. అటు ఇటు చూసారా గోదావరి ఎంత చక్కగా ఉందో. ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఆ చుట్టూరు కూడానేమో ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి. కోనసీమ అంటేనే పచ్చదనానికి ప్రసిద్ధి కదండి. సో మేమైతే అడుగు పెట్టేసామండి. ఇక్కడ కొంచెం పల్లెటూరులా ఉంది అప్పనపల్లి అనేది. ఇక్కడ చుట్టుపక్కల అయితే మామూలేనండి. ఈ ఫోటోలు, ఈ బొమ్మలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి ఫొటోస్ అవి కూడాను. ఎంట్రన్స్లో ఉన్నాయన్నమాట, అటు ఇటు కూడాను చాలా ఉన్నాయి షాప్స్. చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి ఫొటోస్ అయితే చాలా అట్రాక్షన్గా ఉన్నాయన్నమాట. సో మేమైతే గుడిలోకి వెళ్తున్నామండి. ఇక్కడ సైడ్కి అయితే ఇది ఎంట్రన్స్ అనమాట, గుడి ఎంట్రన్స్. ఈ సైడ్కి అయితే కాళ్ళు కడుక్కోవడానికి అది పెట్టారు, ట్యాప్లు అవిను కడుక్కొని సైడ్కి వెళ్తున్నామండి. ఇక్కడైతే ప్రవేశం ఉచితం అనమాట దర్శనానికి. సో ఇటైతే వెళ్తున్నాం మేము. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే 100 రూపీస్ పే చేయాలండి. ఖాళీగానే ఉంది కదా అని దీంట్లోకి వెళ్తున్నాను అనమాట, ఫ్రీ దర్శనానికి. ఇదిగో ఈ ఫ్రీ దర్శనం దగ్గర అయితే ఇలా ఉంటుందండి. పైన గోపురం అదేను చక్కగా దేవుడి బొమ్మలు ఎన్నో చెక్కేసి ఉన్నాయి దీని మీద. ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి, చక్కగా ఉంది. లోపలికి అయితే అడుగు పెట్టామండి. లోపలైతే ఎక్కువ తీయనివ్వరు కదా వీడియో. ఇక్కడికైతే కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ. దశావతారాలన్నీ వేసి ఉన్నాయండి గోడల మీద, చాలా బాగున్నాయి వెంకటేశ్వర స్వామివి. ఇక్కడైతే పెద్ద బాగుంది, ఏంటో చూశాను కానీ దాంట్లో వాటర్ ఏం పెద్దగా లేదు. సో అయితే ఇటు నుంచి వచ్చేసాము. ఎంట్రన్స్లో అయితే చూసారు పెద్ద గంట ఉంది. ధ్వజస్తంభం కూడా చాలా చక్కగా ఉందండి, చాలా పెద్దగా ఉంది ధ్వజస్తంభం. గుడి కూడా చాలా బాగుందండి, విశాలంగా ఉంది గుడి కూడాను. నెక్స్ట్ జనం అయితే పెద్దగా లేరండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతేనే. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం కదా శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన గుళ్ళు చాలా ఉంటాయి, ఎన్నున్నా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ అప్పనపల్లి అయితే మటుకి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా బాగా ప్రసిద్ధి చెందిందండి దేవాలయం అయితేను. ఇది ఇక్కడ దర్శనం చేసుకుని వస్తున్నారనమాట వీళ్ళు. ఇది దర్శనం చేసుకుని ఇటు నుంచి రావాలన్నమాట. చాలా బాగా ఈ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు నెరవేర్చుతాడని ప్రసిద్ధి అండి, చాలామంది అంటుంటారు. ఇక్కడైతే ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారండి వెంకటేశ్వర స్వామిని విగ్రహాలు పెట్టి. మేము కూడా ఊపాము, చాలా బాగా అనిపించింది మాకైతేను. నెక్స్ట్ ఇక్కడైతే అన్నప్రసాదం పెడుతున్నారండి. 1 గంట వరకు గుడి క్లోజ్ ఉంటుంది. అయితే 2, 2:30 వరకు కూడా ప్రసాదాలు పెడుతున్నారండి, అన్నప్రసాదాలు. అలా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటూనే ఉన్నారండి. చాలా రష్గా ఉంది కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు చక్కగాను. చూసారా అలాగా మనకి స్టూల్స్ అవి లేకుండా ఇలా వేసేసారు, దీని మీద వేసి మన పెళ్లి భోజనం పెట్టినట్టుగా చక్కగా పెట్టారు, రుచికరంగాను. చాలా బాగున్నాయండి అన్నప్రసాదాలు కూడాను. నెక్స్ట్ అందరూ చాలా మటుకి డొనేషన్లు ఇస్తున్నారు అక్కడ అన్నప్రసాదానికి ఇచ్చేవాళ్ళు. ఇక్కడైతే పెద్ద రావ చెట్టు ఉందండి, అదొకటి నేను తీసాను. చాలా పెద్ద పూర్వకాలం నుంచి ఉన్నట్టుంది, పెద్దది అది చాలాను. ఇక్కడేమో చిన్న కృష్ణయ్యని పెట్టారండి. అక్కడ ఆవులు అవి కడతారనుకుంటా, కింద రింగ్స్లా పెట్టారు. పెట్టి అక్కడ అయితే మధ్యలో అయితే కృష్ణయ్యని పెట్టారు. ఇక్కడ హోమాలు ఇవి చేస్తారనుకుంటా, అక్కడ పెట్టారు. ఇక్కడ కాసేపు కృష్ణయ్య దగ్గర కూర్చున్నామండి మేము భోజనం చేసిన తర్వాత. రిలాక్స్ అయ్యాం అనమాట. చూడండి కృష్ణయ్యని దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఎంత చక్కగా ఉన్నాడో చిన్న కృష్ణయ్య. చాలా బాగుంది కదా విగ్రహం అదిను. సో మేమైతే చాలాసేపు కూర్చున్నామండి, ఇక్కడి నుంచి రాబుద్ది కాలేదు మాకైతేను. నెక్స్ట్ ఇక్కడ బయట దుకాణాల్లో ఇవన్నీ అమ్ముతున్నారండి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు. నెక్స్ట్ ఇవన్నీ రోలు, కల్వం అంటారు కదా, ఇవన్నీ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కదా, అవన్నీ అమ్ముతున్నారు. ఇంకా బొమ్మలు అవన్నీ కూడాను. ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే చాలా చీప్గా అనిపించాయండి నాకు. 10 రూపీస్కి డజన్ బ్యాంగిల్స్ ఇస్తున్నారు, బాగున్నాయి. ఇంకా అంతకంటే పెద్దగా ఏం అనిపించలేదు కానీ ఇది మటుకు బాగా చీప్ అనిపించాయి బ్యాంగిల్స్. నెక్స్ట్ ఇంకొకటి పాత వెంకటేశ్వర స్వామి కూడా ఇంకొకటి ఉందిటండి, దీనికి ఆపోజిట్గానే అక్కడికి కూడా వెళ్ళామండి, దర్శనం చేసుకున్నాం ఆ స్వామిని కూడాను. చేసుకుని మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. చాలా బాగా అనిపించిందండి మాకైతే ఈ స్వామి దర్శనం చేసుకోవడం అనేది.
మీకు అందరికీ కూడా ఆ అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు కురవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ కూడాను. జస్ట్ మీరు కూడా చూసిరండి, దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా చూసిరండి. చాలా బాగుందండి గుడి దీను, చాలా ప్రశాంతంగా కూడా ఉందండి. సో ఇదండి ఈరోజు ఎపిసోడు. మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఎవ్రీవన్, బాయ్.